నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న నరేందర్ ఇంటిపై ఏసీపీ దాడులు ఉదయం తెల్లవారుజాము నుంచే దాడులకు పాల్పడ్డారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దానికి అంత విలువైన పత్రాలు, వేల కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు ఆయన దగ్గర పత్రాలు లభించాయి. అందులో భాగంగానే అయితే గత కొన్ని సంవత్సరాలుగా నరేందర్ అనే వ్యక్తి మున్సిపల్ శాఖలో పనిచేయడం, దానికి అంతకు సంబంధించి ఏదైనా సరే నిజామాబాద్ మున్సిపల్ శాఖలో పర్మిషన్ రావాలన్నా దానికి అంతకు సంబంధించి బిల్డింగ్ పర్మిషన్ అయినా ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వీటన్నింటికి కూడా నరేందర్ ముఖ్య పాత్ర వహించేవారు. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మున్సిపల్ శాఖలో పని కావాలంటే నరేందర్ను సంప్రదించాలనే విధంగా తయారైంది. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండే నరేందర్ ఇంటిపైన సోదాలు చేస్తారు. విలువైన పత్రాలు లభించాయని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు నిజామాబాద్ ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అందులో భాగంగానే ఏదైతే మున్సిపల్ శాఖలో గత కొన్నేళ్లుగా పాతుకపోయిన నరేందర్ వ్యవహారాన్ని ప్రజలకు ఏదైతే నిజామాబాద్ పట్టణ మున్సిపల్ శాఖలో ఉన్న నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఏదైనా సరే పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారి నరేందర్ను సంప్రదించాలని చందంగా తయారైంది. దానికి అంతటికి సంబంధించి నరేందర్ వ్యవహారం పూర్తిగా ఏ పార్టీ అధికారంలో ఉన్న నరేందర్ అదే స్థానంలో ఉండడం, దానికి అంతటికి సంబంధించి పై అధికారులను మేనేజ్ చేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ఘటనలో నిజామాబాద్ జిల్లాలో కోకొల్లుగా మున్సిపల్ శాఖలో మరిన్ని కొంత అధికారులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ శాఖలో ఉన్న నరేందర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. దానికి అంతటికి సంబంధించి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ నరేందర్ గత కొన్నేళ్లుగా మున్సిపల్ శాఖలో పాతుకపోయిన విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించి పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది నరేందర్ పరిస్థితి. ఎందుకంటే మున్సిపల్ శాఖలో నీటి పన్ను నుండి మొదలుకుంటే పూర్తిగా బిల్డింగుకు సంబంధించిన వ్యవహారాలు, పర్మిషన్లు, ఇల్లుకు సంబంధించిన ప్లాన్ కానీ ఏదైనా సరే పర్మిషన్ రావాలన్నా, ఆ ప్రాంతంలో లేఅవుట్లు కావాలన్నా, దానికి అంతటికి సంబంధించి ఏదైనా సరే పూర్తి స్థాయిలో నరేందర్ వ్యవహార శైలి ఆయన కుంపముంచిందనే చెప్పాలి. ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండే నరేందర్ ఇంటిపైన ఆకస్మిక దాడి చేయడం, దానికి అంతటికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించడం, పూర్తి స్థాయిలో నరేందర్ వ్యవహారం పైన మిగతా అధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేయడం నిజామాబాద్ మున్సిపల్ శాఖలో ఉద్యోగులకు కలవరం రేపిందనే చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.